ముఖ్యమంత్రి జగన్ ను అదపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదన్నారు జనసేన అధ్యక్షుడు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కలిసి నిర్వహించిన తొలి సభలో డైలాగ్ల మోతమోగింది. టీడీపీ జనసేన మధ్య విభేదాలు మనస్పర్ధలు లేవని చంద్రబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్ది అటర్ ఫ్లాప్ సినిమా అంటూ విరుచుకుపడ్డారు. దానికి సీక్వెల్ ఉండదంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేనది విన్నింగ్ టీమ్ గా చంద్రబాబు అభివర్ణించారు. ఇక మరోవైపు పొత్తులో భాగంగా తాను 24 సీట్లు తీసుకోవటానికి ఓ లెక్క ఉందన్నారు పవన్. రేపు గెలిచాక నెత్తి మీద కాలేసి తొక్కుతానంటూ అభ్యర్థికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధం అంటున్న వారిపై మహాయుద్ధాన్ని ప్రకటించారు. సమర శంఖారావం పూరించారు. జగన్ను పాతాళానికి తొక్కేస్తానంటూ తాడేపల్లిగూడెం సభ నుంచి హెచ్చరించారు పవన్ కళ్యాణ్. తనకు సలహాలు ఇచ్చేవారు జగన్ తప్పులను ఎందుకు ప్రశ్నించరని అన్నారు. 24 సీట్లతో తామేంటో చూపిస్తామంటూనే 5 ఏళ్ల పాలనలో జరిగిన దోపిడీని వివరించారు. భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. జగన్ తన బాబాయిని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు, ఆయనకు ఓట్లేసిన వాళ్ళు ఒక్క మాట అనరు, వెనకేసుకొస్తారు. హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు. ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది. వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులున్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం. ఇక్కడ నేను ఏమి చేయకపోయినా, ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ల మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతారు, మర్చిపోకండి. అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయిన నువ్వు ఒక్కడివా? నువ్వు తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దాష్టీకుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది. జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టీకాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయిని మర్డర్ చేయించిన వాడు,
సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి. సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. 2019 నుంచి 24కి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది. ఈ రోజున ఉద్యోగాలు లేవు, జీతాలు సంపాదించలేరు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తనకు దానకర్ణుల్లా మాట్లాడుతున్నాడు జగన్. అరే మీ తాత సంపాదించిన ముల్లా ఇంటి నువ్వేం ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముల్లా ఇది. ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు. ఇది మర్చిపోకేది. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు. సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు. అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు. దివ్యాంగులకి మోసం చేశాడు. కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు. ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లను కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు.